క్రీస్తునామున కూడి వచ్చిన మీకు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. వందనాలండి. ఆంధ్ర క్రిస్టియన్ కర్మ సమేక తరపున నా ప్రత్యేక వందనాలు శుభం తెలియజేస్తా ఉన్నాను. ఈ శుక్రవారపు ఆరాధనలో ప్రభు మీతో మాట్లాడడానికి నా మనసులో పెట్టినటువంటి యొక్క కొన్ని మాటలు మీతో నేను పంచుకోవాలని మీ ముందుకు వచ్చున్నాను. గడిచిన వారం అంతయు ఆయన సురక్షితమైన రెక్కల కింద మిమ్మల్ని మీ కుటుంబాలను కాచి కాపాడినటువంటి యొక్క ఆ ప్రభుకు నేను ఎంతగానో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మీ కొరకు నేను నిత్యము కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ యొక్క ఉపవాస దినాల్లో మనం ఉన్నాం. ప్రభు యొక్క మహాకృపను బట్టి ఉపవాసం ఉంటున్న వారికి, అలాగే ఉపవాసం ఉండకుండా ఉంటున్నటువంటి వారికి కూడా మరి శ్రమ దినాలలో మీకు అందరికీ కూడా శుభము కలగాలని మనసారా నేను కోరుకుంటూ, మరి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నా యొక్క హృదయంలో పెట్టినటువంటి యొక్క మాటను బట్టి ఆ యొక్క అంశం ద్వారా ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రియులారా, కీర్తనల గ్రంథము 147వ కీర్తన 3వ చరణంలో రాయబడినటువంటి ఒక మాటను నేను చదువుతూ ఉన్నాను. జాగ్రత్తగా మీరు ఆలకించినట్లయితే మనం ముందుకు వెళ్దాం. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ఈ కీర్తన చాలా పురాతన కాలంలో రాయబడినటువంటిది. ఈ కీర్తన అనేక విధాలుగా అనేక ఆధ్యాత్మికమైనటువంటి పాటల ద్వారా రాయబడినటువంటి కీర్తన. ఈ కీర్తనలో యెరూషలేమును కాపాడువాడు, యెరూషలేమును బాగు చేయవాడు, చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయవాడు. అయితే ఈ 3వ చరణంలో వారి గాయములు అనగా గుండె చెదిరిన వారి హృదయాలను, గుండె చెదిరిన అటువంటి యొక్క సందర్భంలో నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు యొక్క ప్రజల కొరకు ప్రభు ఇచ్చినటువంటి యొక్క వాగ్దానము. మనం ముందుకు వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుని ప్రభు యొక్క సహాయం కొరకు మనం వేడుకుందాం. ప్రార్థన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వ కృపానిధి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాను. శ్రమ దినాలలో ఆయా గుండె చెదిరిన వారిని ప్రభు బాగు చేయవాడు నీవే, వారి గాయములు కట్టువాడు నీవే తండ్రి. అనేక మంది ఈ లోకంలో డాక్టర్లు ఉండవచ్చు నాయన, గొప్ప గొప్ప డాక్టర్లు హాస్పిటల్ ఉండవచ్చు తండ్రి. కానీ హృదయానికి తగిలినటువంటి గాయాన్ని మాన్పించేవాడు నీవే, బాగు చేయవాడు నీవే. గనక వర్తమానం వింటున్న ప్రతి బిడ్డకు మీరే మంచి మార్గదర్శిగా ఉండి వారి గాయములు కట్టమని, వర్తమానం ద్వారా అనేక మంది జీవితాలలో మీ వాక్యము, మీ స్వస్థత, మీ అనురాగము ప్రభా దేదీప్యమానముగా వెలిగే కృపను అనుగ్రహించమని, ఆనాడు నాయన ఐగుప్తు దేశంలో బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు యొక్క హృదయాలను ఐక్యపరిచి, బలపరిచి, దృఢపరిచి, అయ్యా వారిని స్థిరపరిచి పాలుదేళ్లు ప్రవహించే దేశంలో పోగు చేసినట్లుగా నేటి వర్తమానం ద్వారా చెదిరి ఉన్న మా హృదయాలను కూడా ప్రభు బాగు చేయమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమలు పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. వందనాలండి. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన జీవితాలలో మనం ఆలోచన చేసినప్పుడు నిత్యము ప్రతి క్షణము రాత్రి నిద్రలోనికి వెళ్ళినటువంటి మన యొక్క మనస్సులు, నిద్రిస్తున్నటువంటి యొక్క ఈ దేహంలో నివసిస్తున్నటువంటి యొక్క ఆత్మలో కలుగు స్వప్నములు, ఆత్మలో కలుగు కలవరములు,
రాత్రి కాల సమయంలో, నిద్రిస్తున్నటువంటి సమయంలో హృదయం మేల్కొని ఆ హృదయాలలో దాగి ఉన్నటువంటి ఐవక విచారములు, సమస్యలు, బాధలు, వ్యాధులు, మనుషుల వలన కలుగు ఆ దెబ్బల వలన, అవమానాల వలన, దగా వలన, మోసం వలన, ఆ తలంపులలో నిద్రిస్తున్నటువంటి ఈ శరీరం అనే కట్టి లోపల జీవిస్తున్నటువంటి జీవాత్మ అయినటువంటి హృదయాల్లో ఆ రాత్రి కాల సమయంలో కూడా సాతాను పలు విధాలుగా స్వప్నముల ద్వారా భయపెడుతూ ఉంటారు. ఈ అనుభవాలలో తెల్లవారు లేచి ప్రాణముతో నిలిచి ఉన్నటువంటి వారు అనేక సాక్ష్యాలు పలుకుతూ ఉంటారు. రాత్రి అంతా సర్పము నా కలలో నన్ను తరుముతూ ఉంది అంటారు. రాత్రి అంతా సాతాను నాతో పెరుగులాడుతూ ఉంది అంటారు. రాత్రి అంతా ఏవో తెలియనటువంటి భయము నన్ను వెంటాడింది, స్వప్నములో నన్ను బాధ పెట్టింది, భయపెట్టింది అనే అనేక మంది సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. తెల్లవారున్నది మొదలుకొని సాయంత్రము నిద్రలోకి వెళ్ళేంత వరకు కూడా మనిషి యొక్క హృదయంలో కలవరములు పలు రకాలుగా ఆ జీవితాలని కలవరపెడుతూ ఉంటాయి. ఇటువంటి సమస్యలు ఈ మానవ దేహంలో, మానవ బ్రతుకులో చిన్నవారు మొదలుకొని పెద్దవారు వరకు కూడా వారి అనుభవాలలో పలు విధాలుగా మనము మాటలు వింటూ ఉంటాం. అడపాదడప అనేక అనుభవాలు మనం కూడా అనుభవించి ఉంటాం. యోబు కూడా కలలో, ఆ స్వప్నములలో కలుగు వాస్తవాల గురించి, ఆ కలవరం గురించి యోబు కూడా వాపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ శ్రమ దినాలలో ఈ 147వ కీర్తన 3వ చరణంలో చూసినప్పుడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. ఎవరైనా మేము గొప్ప అని చెప్పుకుంటున్నటువంటి సమాజము, మేము గొప్ప అని చెప్పుకుంటున్నటువంటి పెద్దలు, మేము గొప్ప అని చెప్పుకుంటున్నటువంటి మనుషులు, వీరెవరూ చేయలేనటువంటి యొక్క కార్యము, ఎవరు అందించలేనటువంటి యొక్క చేయూత, ఎవరు బాగు చేయలేనటువంటి గాయములు నేను బాగు చేస్తాను అన్నటువంటి ఆయన ఎవరు, ఈ మాట పలుకుతున్నటువంటి ఆశ్రయం ఎవరు అన్నది మనము లోపలికి వెళ్ళి మనం ఆలోచన చేసినట్లయితే మన యొక్క ఆశ్రయ దుర్గము, ఆశ్రయ స్పందమైనటువంటి యేసు క్రీస్తు ఏక వచనంలో, ఈ మాటలలో ఆయన మనకు ప్రత్యక్షమవుతూ ఉంటాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లేఖనము నేర్పిస్తున్నటువంటి యొక్క పాఠము, ఈ లేఖనము మనకి తెలియజేస్తున్నటువంటి యొక్క వాస్తవం మనము తవ్వుకుంటూ వెళ్ళినట్లయితే, ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నప్పుడు హఠాత్తుగా వారి యొక్క జీవితంలో వారు కలిగినటువంటి గాయములు, వారు కలిగినటువంటి అవమానములు, దేవుని బిడ్డలై ఉండి సర్వశక్తి కలిగినటువంటి జనంగమై ఉండి మెట్టుకు పితరులతో వాగ్దానము చేయబడినటువంటి సంతానము అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసినటువంటి యొక్క పాలుతేళ్లు ప్రవహించు దేశంలో చక్కటి జీవితం అనుభవించవలసినటువంటి ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా బానిసత్వంలో ఉండడానికి గల కారణం ఏమిటి అంటే, వారి యొక్క అవధేత వలన, గమనించండి, వారి యొక్క తిరుగుబాటు వలన వారికి వారే బానిసలుగా అమ్ముడుపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లేఖనంలో ఉన్నటువంటి యొక్క సత్యాన్ని, ఈ లేఖనం మనకేం తెలియజేస్తుందో అనే వాస్తవాన్ని ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మనం ఆలోచన చేసినట్లయితే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యంగా
మనిషి మరొక మనిషి ద్వారా మోసపోతూ ఉన్నాడు. ఒక మనిషి ఎదుటి వాని వలన మోసపోతూ ఉన్నాడు, దగాపడుతూ ఉన్నాడు. జీవితము శూన్యంగా మార్చబడుతూ ఉంది. నమ్ముకున్న వారే మోసం చేసినప్పుడు, అన్నదమ్ములే మోసం చేసినప్పుడు, స్నేహితులే దగా చేసినప్పుడు, గమనించండి, కట్టుకున్న భార్య భర్త భార్యకు ఒకరినొకరు మోసం చేస్తున్నప్పుడు, కన్న బిడ్డలు తల్లిదండ్రులు కన్న బిడ్డలకు ఒకరినొకరు మోసం చేసుకుంటూ ఉన్నప్పుడు, మంచివారికి చెడుకు మంచితనము, ఒకదానికి ఒకటి పొంతన లేనప్పుడు, మనుషులలో కలుగు యుద్ధములు పోరాటము వలన ఒకరిలో ఒకరికి తగ్గింపు లేని కారణము ద్వారా చిన్న చిన్న విషయాలలో ఒకరి మీద ఒకరు తిరుగుబాటు చేయటం వలన, నమ్మినటువంటి స్నేహితుడే మోసము చేయడం వలన, నమ్ముకున్న వ్యాపారం వల్లనే, గమనించండి, ఆ లాస్ రావడం వలన, ఇలా పలు విధాలుగా మనిషి ఈ లోకంలో మోసపోతూనే ఉన్నాడు, మోసగింపబడుతూనే ఉన్నాడు. ఇటువంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు ప్రియుడు ప్రియురాలని మోసం చేశాడను, ప్రియురాలు ప్రియుని మోసం చేసిందను, తమ యవన జీవితాన్ని, యవన బ్రతుకులను అకాల మరణముల ద్వారా కాల రాసుకున్నప్పుడు కలిగే వ్యాధులు, నిరాశ నిస్పృహలతో ఒక త్రాగుబోతులుగాను తిరుగుబోతులుగాను వారి జీవితాలని శూన్యంగా మార్చుకున్నటువంటి యవన జీవితాలలో లోకములో ఏదో ఒక విధముచ్యత మనిషి తెల్లవారినది మొదలుకొని సాయంత్రం వరకు మోసగింపబడుతూనే ఉన్నాడు. రాత్రులు నిద్రపోయినప్పుడు కలల ద్వారా కలవరం చెందుతూ మనోవ్యాకులముతో రాత్రి కాలములో కలుగు స్వప్నముల చేత భయము చెందుతున్నటువంటి యొక్క ఆత్మ మనిషికి, గాయపడినటువంటి హృదయాలకు, లోకము చేత సమాజము చేత మోసగింపబడినటువంటి యొక్క ఆ జీవితాలు రాత్రి పగలు మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నటువంటి జీవితాలు ఎన్నో కోకొలలుగా మానవ జీవితంలో, మానవ దేహములో మనము చూస్తూనే ఉన్నాం ప్రియుల. మరి దీని పరిష్కారం ఏంటి? దీనికి సొల్యూషన్ చూపించే వ్యక్తి ఎవరు? ఆదరించే వ్యక్తి ఎవరు? ఆదుకునే వ్యక్తి ఎవరు? లోకములో ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదని లేఖనము స్పష్టంగా తెలియజేస్తా ఉంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డల జీవితంలో బాధలు, బంధుత్వాలు, బంధకాలలో, ఈ లోక స్నేహములో ఈ జీవితమే నాకు సంతోషము, ఈ జీవితమే నాకు ఆనందము, ఈ బ్రతుకే నాకు తృప్తి అనుకున్నటువంటి యొక్క మనిషి యొక్క జీవితంలో ఆనందము ఎన్నో రోజులు సాగనటువంటి పరిస్థితులు గుండా మనిషి వెళ్ళినప్పుడు, మరణమే శరణమని వెతుక్కుంటూ వెళ్తూ ఉన్నప్పుడు నా యేసు నిన్ను పిలిచి ఉన్నాడు, నా యేసు నిన్ను హత్తుకుని ఉన్నాడు. నేను ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రేమతో నిన్ను పిలిచి ఉన్నాడు. ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రమ్మని అని పిలుస్తూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వాక్యం ఇట్టి రీతిగా సెలవిస్తా ఉంది. సామెతల కర్త మహాజ్ఞాని అయిన సొలొమోను 20వ అధ్యాయము 30వ చరణంలో మనం ఆలోచన చేసినప్పుడు
ఆ లేఖనాన్ని మనం ధ్యానించినప్పుడు కొన్ని అద్భుతమైనటువంటి యొక్క మాటలు మనకి ఇక్కడ అర్థమవుతూ ఉంటాయి. అక్కడ గాయముల గురించి, శ్రమల గురించి మహాజ్ఞాని చక్కటి మాట వ్రాయించాడు జీవ గ్రంథంలో. లేఖనాలలో మనం ధ్యానించి వాస్తవాల్లోనికి మనం వెళ్ళినప్పుడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన హృదయాలకు తగిలిన గాయములకు పరిష్కారం నా యేసు ఈరోజు చూపించబోతూ ఉన్నాడు. గాయపడిన సమయాన్ని మంచి వైద్యుడిగా ఆయన మనల్ని సమీపించబోతూ ఉన్నాడు. ఈరోజు ఇటువంటి పరిస్థితుల్లో లోకము చేత మోసగిపడుతున్న ప్రతి వారితో నా యేసు మాట్లాడుతూ ఉన్నాడు. నాతో మాట్లాడినటువంటి దేవుడు మీతో కూడా మాట్లాడబోతూ ఉన్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదువుతూ ఉన్నాం. వాక్యము ఇటు రీతిగా సెలవిస్తూ ఉంది. ఒక్కసారి మనము ఈ లేఖనాన్ని మనం లోపలికి వెళ్ళి ఆలోచన చేసినట్లయితే అక్కడ అంటున్నాడు కదా, అంతరంగములలో జొచ్చి చెడుతనమును తొలగించును. గమనించండి, గాయములు చేయు దెబ్బలంట, గాయములు చేయు దెబ్బలు అంతరంగములలో జొచ్చి చెడుతనమును తొలగించును అంటున్నాడు. ఇక్కడ మహాజ్ఞాని చెప్తున్న మాట ఏంటంటే, ఈ హృదయానికి దెబ్బలు తగులుతాయి, ఈ హృదయానికి పరుల నుంచి నోటి మాటల వలన కలుగు నొప్పి తగులుతుంది. ఈ హృదయానికి, సున్నితమైనటువంటి హృదయానికి నా అనేవారు చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజం ద్వారా అనేక విధమైనటువంటి మాటలు, ఆ మాటలు శూలాలుగా, బల్లాలుగా అన్ని హృదయాన్ని గాయపరుస్తాయి. ఆ యొక్క తగులుతున్నటువంటి దెబ్బలు పైకి కనబడవు కానీ నీ హృదయానికి తగులుతూ ఉంటాయి. వారు చెప్పే మాటలు, వారు చెప్పే అబద్ధ సాక్ష్యాలు, వారు హృదయంలోనిచ్చి నీతిమంతుల మీద పలికే చెడు మాటలు, ఆ మాటలన్నీ కూడా నీతిమంతులకు, నిరపరాధులకు, ఆ హృదయాలలో అటువంటి స్వభావం లేనటువంటి ఆత్మకు అవన్నీ కూడా దెబ్బలుగా తగులుతూ ఉంటాయి. ఇప్పుడు జ్ఞాని చెప్పాలనుకున్నటువంటి ఒక మాట ఏంటంటే, ఆ యొక్క గాయములు చేయు దెబ్బలు ఒక విశ్వాసిని ఒక విప్లవాత్మకంగా మారుస్తాయి. వారి జీవితాల్ని పవిత్రపరుస్తాయి. ఆ శ్రమల్లో పుటం వేయబడినప్పుడు, ఆ శ్రమల్లో పడి నడుస్తూ ఉన్నప్పుడు, దేవుని కొరకు జీవించాలని ఆ ముళ్ళబాటను పూలబాటగా చేసుకున్నటువంటి విశ్వాసి యొక్క జీవితంలో ఈ యొక్క గాయము చేయు దెబ్బలన్నీ కూడా అంతరంగాన్ని పరిశుద్ధపరుస్తాయి. అవన్నీ కూడా అంతరంగంలోనికి వెళ్ళి అంతరంగంలో అవన్నీ కూడా పుటం వేయబడి ఆ అనుభవాలలో నుంచి జాలువారినటువంటి యొక్క విశ్వాస యాత్రకు, పరలోకానికి అవన్నీ కూడా పూలబాటగా మార్చబడతాయి. సమాజం ద్వారా విసర్జింపబడి ఆ యొక్క వాస్తవాల్లోనిచ్చి, గమనించండి, ఆ వాస్తవాల్లోనికి పరుల నుంచి వచ్చే యొక్క గాయములు అవన్నీ దెబ్బలుగా మార్చబడతాయి. ఆ దెబ్బల చేత విధేయత మనం నేర్చుకుంటాం. విశ్వాసి యొక్క జీవితంలో, అంతరంగంలో ఇవన్నీ కూడా పుటం వేయబడి ఆ శ్రమల్లో నుంచి విధేయత నేర్చుకుని హృదయాన్ని ఇంకా ప్రభువుకు సమీపంగా చేసుకుని ఆ శ్రమల్లో ప్రభుకి ఇంకా సమీపమై కృంగిన సమయమున గమనించండి, నీతిమంతుడు ఇంకా వర్ధిల్లుతాడు అన్నమాట. ప్రభువా, ఇంకా నాకు శ్రమలు,
ఇంకా నాకు బాధలు రప్పించిన ఆయన. నేను ఈ లోకంలో, ఈ మానవ దేహంలో నా యొక్క, గమనించండి, నాకున్నటువంటి యొక్క ఈ లోక సంబంధమైనటువంటి క్రియలన్నీ చంపబడాలి. అవన్నీ నాలో నశించాలి, కాల్చబడాలి. ప్రభువా, నేను కాల్చబడిన తర్వాత నేను సువర్ణంగా మార్చబడతాను. ప్రభుకి నేను సమీపంగా వెళ్తాను. ఇప్పుడు ఎప్పుడైతే గాయములు చేయు దెబ్బలు అంతరంగంలోనికి వెళ్తాయో, ఆ మాటలన్నీ అంతరంగంలోనికి వెళ్తాయో, ఆ నిందలన్నీ అంతరంగంలోకి ఎప్పుడైతే వెళ్తాయో, అప్పుడు మనిషి యొక్క జీవితంలో పవిత్రత వస్తుంది, చెడుతనం తొలగింపబడతాది. విశ్వాసి యొక్క జీవితంలో నీతి మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు, ప్రభు కొరకు బ్రతకాలని తీర్మానం తీసుకున్నప్పుడు, ఆ తీర్మానంలో ఉన్నటువంటి యొక్క విశ్వాసి జీవితంలోనికి సంఘం నుంచి, సమాజం నుంచి, పరుల నుంచి వస్తున్నటువంటి యొక్క నిందలు, అవమానాలన్నీ కూడా అంతరంగంలోనికి వెళ్ళినప్పుడు ఆ విశ్వాసి ఇంకా కూడా బలము తెచ్చుకొని ఆ చెడుతనములు ఆ హృదయములో, శరీరములో, ఈ లోక సంబంధమైనటువంటి బంధాలలో నలిగిపోతూ, ఇతరుల యొక్క ప్రేమను కోరుకుంటూ, ఇతరుల యొక్క స్నేహాన్ని కోరుకుంటూ, ఇతరుల యొక్క ఆ లోక సంబంధమైనటువంటి వాటిని కోరుకుంటున్నటువంటి మానవ దేహము ఎప్పుడైతే నలగొట్టబడుతుందో పరిశుద్ధపరచబడతాడు. పరిశుద్ధపరచబడిన తర్వాత ఆ హృదయములో, అంతరంగంలో ఉన్న చెడుతనం అంతా కూడా తొలగింపబడుతుందంట. తొలగింపబడిన తర్వాత ఆ మనిషి పరిపూర్ణుడవుతాడు. ప్రభు కొరకు జీవించడం నేర్చుకుంటాడు. ప్రభు కొరకు బ్రతకాలని ఆలోచనలో నడుస్తాడు. ప్రభు కొరకు ఎన్ని శ్రమలైనా భరించగలను అనుకుంటాడు. దేవుని కొరకు నేను సేవ చేస్తాను, దేవుని కొరకు నా సేవలో ఎటువంటి యొక్క అవమానాలు ఎదురైనప్పటికీ వాటన్నిటిని ఎదుర్కొని ప్రభు యొక్క పరిచర్యను నేను చేస్తాను అని విశ్వాసి, గమనించాడు, దెబ్బల చేత విధేయత నేర్చుకుంటాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, బాగా మనిషి బహుగా ఎప్పుడైతే నలగొట్టబడతా ఉంటాడో, గమనించండి, ఆ గాయముల ద్వారా, అవమానాల ద్వారా రోజు రోజుకి మనము పవిత్రపరచబడతాం. రోజు రోజుకి మనము విధేయత నేర్చుకుంటాం. రోజు రోజుకి మనము ప్రభువుకి సమీపంగా వెళ్ళిపోతూ ఉంటాం. ప్రభువులో మనం జీవించడం నేర్చుకుంటూ ఉంటాం. ప్రభువులో మనము, గమనించండి, ఆయన అడుగుజాడల్లో మనం వెళ్తాం. ఆయన శ్రమల్లో మనం ఏకీభవిస్తాం. ఆ శ్రమల్లో పడి వెళ్తాం. ఆ శ్రమలు మనల్ని ఒక పరిపూర్ణతలోనికి తీసుకుని వస్తాయి. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ సమాజం చేత, బంధువుల చేత, తన యొక్క కుటుంబం చేత ఏమాత్రము కూడా మంచిది అని అనిపించుకోకూడగా తనొక వేశ్యగా, సమాజంలో ఏమాత్రం విలువ లేనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి ఒక స్త్రీ 2000 సంవత్సరాల క్రితము నా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఒక గ్రామానికి వెళ్ళాడు. ఆయన బేతనీలో కుష్ఠరోగి అయినటువంటి యొక్క సీమోను ఇంటికి భోజనం చేయడానికి వెళ్ళాడు. ఈ సీమోను చాలా రోజులుగా ఆయన కలిగినటువంటి యొక్క స్వస్థత, ఆయన కలిగినటువంటి మేలు విషయంలో యేసు ప్రభును భోజనానికి రమ్మని అడిగాడు. అప్పుడు ఆ కుష్ఠరోగి అయినటువంటి యొక్క సీమోను ఇంటికి ఆ బేతనీ గ్రామంలో ఆయన భోజనానికి వెళ్ళాడు. భోజనానికి వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో ప్రవేశించి
మార్కు సువార్త 14వ అధ్యాయంలో 3వ చరణం నుంచి నేను చెప్తూ ఉన్నాను. ఆ ఇంటికి వెళ్ళి భోజనానికి కానీ కూర్చున్నాడు. ఆయన కూర్చున్న తర్వాత ఆ గ్రామంలో ఉన్నటువంటి యొక్క స్త్రీ యేసు ప్రభు ఇంట్లో ఉన్నాడని తెలుసుకుని ఎప్పటి నుంచో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాలని, ఎప్పటి నుంచో తను ఒక పాపపు చేత బాధపడుతూ ఉంది, మనశ్శాంతి లేనిదానిగా ఉంది. ఎవరికి చెప్పినా తను హేళన చేసేవారే తప్ప తను అర్థం చేసుకునేవారు లేరు. అయితే ఆ రోజు యేసు ప్రభు ఇంట్లో ఉన్నాడని తెలిసి సరాసరి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళింది. వెళ్ళిన తర్వాత ఆమె ఏం చేసిందంటే మిక్కిలి విలువ గల ఒక అత్తరుబుడు తీసుకుని తన యొక్క మానవ దేహములో ఎప్పటి నుంచో గూడు కట్టుకున్నటువంటి పాపముకు ప్రతిగా సువాసన వెదజల్లే యొక్క అత్తరుబుడు తీసుకుని వచ్చి ఆ యేసు ప్రభు యొక్క తల మీద ఆ అత్తరుబుడ్డు నేల మీద పగలగొట్టి ఆ అత్తరుబుడ్డు గమనించండి ఆ యొక్క తల మీద పోసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. యేసు ప్రభు వారు ఆ పగలగొట్టబడినటువంటి యొక్క అత్తరుబుడ్డుని ఆయన చూసినప్పుడు ఆయన అలాగే చూస్తా ఉన్నాడు. ఆ పగలగొట్టబడినటువంటి యొక్క ఆ రెండు బద్దల్లో నుంచి అత్తరు తీసి ఆయన మీద పోసినప్పుడు ఆయన అలాగే చూస్తూ ఉన్నాడు. ఆ విందుకు పిలిచినటువంటి యజమానుడైనటువంటి సీమోను, అనేక మంది శాస్త్రులు, పరిసయ్యులు అందరూ చూస్తూనే ఉన్నారు. ఆయన్ని తప్పు పట్టాలనుకునేవారు ఉన్నారు, ఆయన బోధకుడని నమ్మినటువంటి వారు ఉన్నారు, ఆయన స్వస్థపరచు అధికారం కలిగినటువంటి యొక్క దేవుడని నమ్మినటువంటి వారు ఉన్నారు. ఎక్కడ తప్పు దొరుకుతాడా ఆ తప్పు ఆయన మీద మోపు చంపాలనుకున్న వారు కూడా వారు వచ్చి ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ పగలగొట్టబడినటువంటి యొక్క ఆ యొక్క పెంకుల్లో నుంచి కారినటువంటి యొక్క అత్తరు ఆయన యొక్క దేహాన్ని అంతటినీ కూడా గమనించండి తడుపునట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ జరిగినటువంటి సందర్భంలో కొందరు ఆయన యొక్క ఆ స్త్రీ మీద కోప్పడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎవరు అంటే ఆయన శిష్యులు కోప్పడ్డారు. అందులో దొంగ దోచుకునేవాడు, యేసు క్రీస్తుని అమ్మాలని ఒక ప్లాన్ ప్రకారంగా ఉన్నటువంటి ఇస్కరియోతు యోధా కూడా ఉన్నాడు. ఆయన అంటాడు కదా, ఇదిగో నువ్వెందుకు అత్తరుబుడ్డును పగలగొట్టావు, ఎందుకలా నేలపాలు చేస్తున్నావు, అది అమ్మితే చాలా డబ్బులు వచ్చేవి కదా, అవి అమ్మి బోధకుడి పేరు మీద ఆ కానుక పెట్టిలో వేయచ్చు కదా, ఈ నష్టం ఎందుకు అని చెప్పి ఆ స్త్రీని గద్దిస్తూ ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుడు బిడ్డలారా, ఆ అత్తరు అమ్మేస్తే డబ్బులు వచ్చేవి కదా, ఆ డబ్బులు కానుక పెట్టిలో వేస్తే తర్వాత నేను దోచుకుందాను కదా. దోచుకునేవాడు ప్లాన్ ఎప్పుడు అలాగే ఉంటుందండి. దగా చేసేవాడు, మోసం చేసేవాడు, నమ్మించి మోసం చేసేవాళ్ళు వీళ్ళంతా కాచుకుని ఉంటారు. సమయం ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు నిందలు మోపుదామా,
ఎప్పుడు మోసం చేద్దామా? ఏమండి, ఎప్పుడు వీడిని దోషిగా చేద్దామా, ఎప్పుడు మనం నీతిమంతులు అయిపోదామా అన్నట్టుగా వీళ్ళు ఎప్పుడూ కాసుకుని ఉంటారు. అయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు కల్పించుకుని ఆయన అంటాడు కదా, ఇదిగో మీరు ఆమె జోలికి పోకండి. ఆమె చేసిన పని మంచి పని, ఆమె ఉద్దేశము మంచిది, ఆమె హృదయము ఇప్పుడు తేలిక చేయబడింది. ఆమెలో గూడు కట్టుకున్నటువంటి పాపము దీని ద్వారా తొలగింపబడ్డాలి. పగిలిన హృదయముతో వచ్చింది. అత్తరు పగలగొచ్చి తన పాప పరిహారం నిమిత్తమై విమోచకుడు అయినటువంటి నాకు, నా యొక్క భూస్థాపన నిమిత్తమై ఆమె ఈ మంచి కార్యము చేసింది. నా యొక్క మరణ పునరుద్ధానములు సాదృశ్యమైనటువంటి ఆమె పగలగొట్టబడినటువంటి హృదయాన్ని నా ముందు ఆమె ఒలకబోసింది. ఆమె సమాజంలో ఆమె పాపే అయి ఉండొచ్చేమో కానీ నా దృష్టిలో ఆమె పవిత్రాలుగా మార్చబడ్డారు. హల్లెలూయా. దేవుడు కనికరం కలిగినటువంటి దేవుడు అండి. దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధ హృదయాలు కలిగినటువంటి వారిని చూస్తున్నటువంటి గొప్ప దేవుడు ఆయన. అప్పుడు అంటున్నాడు కదా, ఇదిగో పేదలు ఎప్పుడు కూడా మీ మధ్య ఉంటారు. పేదలు ఎప్పుడు కూడా నువ్వు రోడ్డు మీదకు వెళ్ళు, షాపుల దగ్గరికి వెళ్ళు, బస్ స్టాపుల్లోకి వెళ్ళు, రాజమార్గాల్లో నువ్వు నిలబడు, పేదలు ఎప్పుడు నీ దగ్గరకు వచ్చి అడుక్కుంటూనే ఉంటారు. ఉన్నవాళ్ళైనా వాళ్ళు వచ్చి వాళ్ళు వృత్తే అంతే, వాళ్ళు అడుక్కుంటూనే ఉంటారు. కానీ నిజమైన నిరుపేద ఎవరో తెలుసా? నిజమైనటువంటి నిరుపేదలు ఎవరో తెలుసా? ఇదిగో పాపము చేత పట్టబడి, వాక్యము లేక, దేవుణ్ణి ఎరగక, సమాజానికి దూరంగా పాపములో బ్రతుకుతున్నటువంటి వారికి, చీకటిలో ఉన్నటువంటి వారికి నా వెలుగు ఎప్పుడైతే ప్రకాశిస్తుందో ఆశ్చర్యకరుడైన దేవుణ్ణి వారు చూస్తారు. బీదలకు సువార్త ప్రకటించడానికి నేను వచ్చాను. కుంటివారిని, గుడ్డివారిని, పక్షవాయువు గల వారిని, అనేక రోగముల చేత పట్టబడినటువంటి వారిని, చీకటిలో ఉన్న వారికి ఆశ్చర్యకరమైనటువంటి ఆయన వెలుగును చూపించడానికి వచ్చినటువంటి వాడు నేను లోకమునకు వెలుగునై ఉన్నాను. గనుక బీదలకు సువార్త ప్రకటించడానికి నేను వచ్చాను. ఇదిగో దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుడని అరణ్యములో. గమనించండి, ప్రవక్త అయినటువంటి యెషయా ప్రవచనమెత్తి క్రీస్తు పూర్వము 700 సంవత్సరాల క్రితమే మెస్సేను గురించి ప్రవచించినటువంటి ప్రవక్త. పేదలకు సువార్త ప్రకటించడానికి నేను వచ్చాను. నలిగిన వారిని, గుడ్డి వారిని, చీకటిలో ఉన్న వారికి ఆశ్చర్యకరమైన ఆ వెలుగులోనికి నడిపించడానికి ఆయన నన్ను పంపి ఉన్నాడని సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఆయన మొట్టమొదటిసారిగా సమాజ మందిరంలో నిలవబడి దేవుని యొక్క లేఖనాన్ని ఆయన చదువుతూ ఉన్నప్పుడు బీదలకు సువార్త ప్రకటించడానికి ఆయన వచ్చి ఉన్నాడు అని చెబుతూ ఉన్నాడు. క్రీస్తు పూర్వమే రాయబడినటువంటి లేఖనాన్ని నెరవేర్చడానికి యేసు క్రీస్తు లోకానికి వచ్చాడు. మా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ లేఖనంలో మనం ఆలోచన చేస్తే పేదలు ఎప్పుడు మనతో ఉంటారు, కానీ
నిజమైనటువంటి పేదలు ఎవరో తెలుసా? వాక్యం అందక ఉన్నవారు, వాక్యం తెలియక ఉన్నవారు, వాక్య ప్రత్యక్షత పొందుకోకుండా ఉన్నవారు, వారి నిజమైనటువంటి పేదలు. వారు చీకటిలో ఉన్నారు, వారిని వెలుగులోనికి నడిపించారు. గనక ఈమె చేసినటువంటి ఈ కార్యము సర్వలోకములో ఎక్కడ ఈ సువార్త ప్రకటింపబడును అక్కడ కూడా ఈమె కొనియాడబడును. హల్లెలూయా. ఆమె చేసినటువంటి మంచి కార్యము, ఆమె జీవితము జీవగ్రంథంలో రాయబడి ఉంది. కనుక ఈరోజు ఈ వర్తమానాన్ని ఎవరైతే ఏ సేవకుడు ఏ పల్లి ప్రాంతంలో మారుమూలలో వాక్యం బోధిస్తూ ఉన్నాడో అక్కడ కూడా ఆ స్త్రీ సువార్త ప్రకటిస్తూ ఉంది. ఆమె జీవితం ఒక సువార్త ప్రకటిస్తుంది. ఆమె జీవితాన్ని సువార్తగా మార్చుకుంది. యేసయ్య పాదాలు చెంతకు వచ్చింది. ఆ యొక్క పాదాల్ని అత్తరుతో కడిగింది, కన్నీటితో కడిగింది. తన కురులతో ఆ యొక్క పాదాలు శుభ్రపరిచింది. ఆమె పగలగొట్టబడినటువంటి ఆమె జీవితము, వాడైన ఆమె జీవితము, ఆమె జీవితాన్ని కుక్కలు చిబ్బినటువంటి యొక్క ఇస్త్రాబులా చేసినటువంటి సమాజము ఎవరు కూడా బాగు చేయలేదండి. కానీ నా యేసయ్య 2000 సంవత్సరాల క్రితం తన జీవితాన్ని బాగు చేసి జీవగ్రంథంలో ఆమె సువార్తను వ్రాయించినటువంటి ఘనత నేను ఆరాధిస్తున్నటువంటి నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు. ఆయనే రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. కనుక పరలోక రాజ్యము సమీపించి ఉన్నది. మారు మనసు పొందుడి అని హెచ్చరిస్తాను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అసలు గాయములు చేయబడినటువంటి జీవితం, బ్రతుకు, ఆ గాయాల చేత చెప్పబడినటువంటి యొక్క జీవితము, ఎవరు దాన్ని కుట్టేది, ఎవరు దాన్ని బాగు చేసేది, ఎవరు ఆ యొక్క గాయములకు మందు రాసేది, ఎవరు పాడుబడిన జీవితాల కొరకు తమ సమయాన్ని హెచ్చించి వారి జీవితాల్ని బాగు చేయాలనుకునే వారు ఎవరు, ఏ సమాజము ముందుకు వస్తుంది, ఏ యొక్క సువార్థికుడు ముందుకు వస్తున్నాడు, ఏ బోధకుడు ముందుకు వస్తున్నాడు? నశించిన దాన్ని వెతుకు రక్షించడానికి మనుష్య కుమారుడే పరం నుంచి భూమికి రావాల్సి వచ్చింది. 2000 సంవత్సరాల క్రితం నా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు, 2 సంవత్సరాల క్రితము నా ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు లూకా సువార్త 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయం 30వ చరణం, లూకా సువార్త 10వ అధ్యాయం 30వ చరణంలో మనం చూసినట్లయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఒక సందర్భాన్ని గురించి వాస్తవాన్ని ఉపమాన రీతిలో తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ కొంతమంది తామే గొప్పవారు అన్నట్టుగాను, మేము మంచివారమని అనిపించుకోవాలన్నట్టుగాను సమాజంలో, సంఘములో నిలిచి గొప్పలు చెప్పుకునే వారుగా ఉన్నారు. ఇతరుల్ని అవమానపరుస్తూ, ఇతరుల మీద అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ, వారిని బయటికి లాగి వారిని పాడు చేయాలని, వారి ఆత్మీయ జీవితాన్ని నాశనం చేయాలని, వారిని నాశనం చేసి మేము గొప్పవాళ్ళుగా అనిపించుకోవాలని దురాలోచనతో ఉన్నటువంటి వారితో ఆయన ఒక ఉపమానాన్ని చెప్తూ ఉన్నాడు. ఆ ఉపమాన భావం ఏమనగా, అందుకు యేసు ఇట్లానే, ఒక మనుష్యుడు యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళ్ళుచూ ఉండగా, ఇక్కడ ఆలోచన చేస్తే యెరూషలేము అనగా ఎత్తైనటువంటి పర్వతము, యెరూషలేము అనగా దేవుని మందిరము, యెరూషలేము అనగా దేవుని యొక్క బిడ్డలు, ఇశ్రాయేలు యొక్క జనాంగము నివసిస్తున్నటువంటి పరిశుద్ధమైనటువంటి పర్వతము. ఆధ్యాత్మికంగా
వారు ఒక ఉన్నతమైనటువంటి యొక్క దేవుని రాజ్యంలో నివసిస్తున్నటువంటి వారు. ఆ దేవుని రాజ్యంలో నివసిస్తున్నటువంటి జనాంగములో నుంచి ఒక ఇశ్రాయేలీయుడు యెరికో పట్టణంనకు దిగి వెళుతూ ఉన్నాడు. యెరికో అనగా గమనించండి, యెరికో అనగా ఒక పాపానికి సాదృశ్యం. యెహోషువ కాలములో శపింపబడినటువంటి దేశము. ఆ పాపమునిచ్చి శాపమునిచ్చి ఆ దైవజనుడు శపించినటువంటి శాపం పొందుకున్నటువంటి యొక్క యెరికో పాడుదిబ్బగా మార్చబడాలి. ఈత చెట్లు నివసించు ప్రాంతముగా, ఖర్జూరపు చెట్లు నివసించు ప్రాంతముగా, చేదైనటువంటి నీరు, చేదైనటువంటి వాతావరణం కలిగినట్టుగా ఉన్నటువంటి యొక్క ఆ శాప భూమిని, ఆ శపితమైనటువంటి యొక్క ఆ స్థలంలోనికి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయుడు దిగి వెళ్ళిపోతా ఉన్నాడు. ఎప్పుడైతే ఆ ఉన్నతమైనటువంటి స్థితి నుంచి ఈ పతనమునకు సాదృశ్యంగా, పాతాళమునకు సాదృశ్యంగా ఉన్నటువంటి యెరికోకు దిగి వెళుతూ ఉన్నప్పుడంట దొంగలు అట్కాయించారు, దోచుకునేవారు, కొట్టేవారు, చంపేవారు. నీది నాది అని కాపు కాసుకున్నటువంటి వారు, నీది నాది, నీ ఆశీర్వాదం నాది, నీ మంచి జీవితం నాది, నీ మంచి వస్త్రాలు నావి, నీ జేబులో డబ్బు నాది, నీ భూమి నాది, నీవన్నీ నాయని దోచుకోవడానికి కంకణం కట్టుకుని కాపు కాసినటువంటి దొంగల చేతిలో వాడు పడ్డాడంట. వచ్చి ఆ దొంగలు కాపు కాసి ఉన్నారేమో, ఆ చక్కటి తెల్లని వస్త్రాలు చక్కగా కనబడుతున్నటువంటి అతన్ని లాక్కుని వెళ్ళే పొదల్లోనికి, ఆ పొదల్లో పెట్టి కొడుతూ ఉంటే గమనించండి, ఆ వ్యక్తి వారి చేతుల్లోంచి తప్పించుకోవాలని పాకులాడుతూ ఆ రోడ్డు మీదకి వచ్చి ఆ కొన ప్రాణంతో పడిపోయాడంట. ఎప్పుడైతే వాడు స్పృహతో పడిపోయాడో, ఈ దొంగలు జేబులో ఉన్న డబ్బు, ఏమండి తిను బండారము, అతని యొక్క సంపద అంతా కూడా దోచుకుని వెళ్ళిపోయారంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పరిశుద్ధ భాగంలో ఆలోచన చేసినప్పుడు, ఇక లూకా సువార్త 10వ అధ్యాయంలో ఆయన చెప్పినటువంటి ఉపమానంలో దొంగలు, ఆ దొంగల చేత దోచుకోబడినటువంటి ఆ ఇశ్రాయేలీయుడు మనకు కనబడతా ఉన్నాడు. కనబడుతూ ఉంటే 31వ చరణంలో ఆ వ్యక్తిని అలా విడిచిపెట్టి వెళ్ళిపోయారు. రక్తం మడుగులో పడిపోయాడు, కొన ప్రాణంతో ఉన్నాడు. ఆ మార్గం గుండా ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేముకు నడుచుకుంటా వెళ్ళిపోతున్నాడంట. ఎవరు? ఒక ఆయన ఎవరు అని రాయబడి ఉందంటే, యాజకుడు. ఆ యాజకుడు ఆ మార్గము గుండా, ఆ యెరికో రోడ్డు గుండా, మరి ఏ పట్టణానికి వెళ్ళాడో ఎక్కడికి వెళ్ళాడో కానీ యెరూషలేముకు వెళ్ళిపోతా ఉన్నాడు. ఎక్కువ వెళ్తా ఉంటే ఆ రోడ్డు ప్రక్కన ఆ వ్యక్తి పడి ఉన్నాడంటే, ఆ వ్యక్తి పడి ఉంటే ఆ వ్యక్తిని అలా చూచాడు కళ్ళతో. చూచి ఈ యాజకుడు ఏం చేశాడంటే, ఆ త్రోవ పక్కన ఏమండి ఆ వ్యక్తిని విడిచిపెట్టి ఇలా తప్పుకొని యెరూషలేముకు వెళ్ళిపోయాడు. ఎలా వెళ్ళిపోయాడో తెలుసా? అబ్బో, ఈ గొడవ నాకెందుకని చెప్పి, ఏమండి ఈ గొడవ నాకెందుకని చెప్పి కొని ఆ వ్యక్తి గమనించండి, ఆ వ్యక్తి, ఆ గాయాలు పడినటువంటి వ్యక్తి ఒకవేళ నాకు సంబంధించిన వాడా,
నా కులమోడా, మా ఇంటి పేరోడా, లేకపోతే మా స్థానానికి సంబంధించిన వాడా, మా గ్రామానికి సంబంధించిన వాడా అని కూడా చూడకుండా ఆ వ్యక్తిని విడిచిపెట్టి యాజకుడు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ఏమండి, ఈ యాజకుడు యాజకత్వం చేసే పెద్ద మనిషి, పరుల యొక్క స్థితిని ఏమాత్రము కూడా పట్టించుకునే వ్యక్తి. పైకి మాత్రం సేవకుడే, పైకి మాత్రము విశ్వాసే, పైకి మాత్రము ఇశ్రాయేలీడే, పైకి మాత్రము దేవుని మందిరంలో యాజకత్వం చేస్తున్నటువంటి వాడే. అయినను ఈ వ్యక్తి ఎలా వెళ్ళిపోయాడంటే చూసి చూడనట్లుగా వెళ్ళిపోయినట్లు మనం చూస్తున్నాం. రెండవదిగా మనం చూసినట్లయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగే రెండో వ్యక్తి వస్తున్నాడు. అతను ఎవరు అంటే లేవీయుడు. ధర్మశాస్త్ర ఉపదేశకుడు, ఇశ్రాయేలీయులకి బోధిస్తున్నటువంటి వాడు, దేవునికి ప్రజలకు మధ్యవర్తిగా ఉన్నటువంటి వాడు. ఈ లేవి కూడా ఏం చేశాడంటే ఆ వ్యక్తిని చూచి ఆ చోటు నుంచి పక్కకు తొలగి యెరూషలేముకు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు ఈ యొక్క పడిపోయినటువంటి గాయాల చేత ఈ మరణాపాయంలో ఉన్నటువంటి వ్యక్తి ఇశ్రాయేలీయుడే, యెరూషలేము నుంచి ఎరుకోకు దిగినటువంటి వాడు. అలాగే యెరూషలేముకు ఎక్కిపోతున్నటువంటి వాడు యాజకుడు, లేవీయుడు కూడా ఇశ్రాయేలీయుడే. వీళ్ళు ముగ్గురు కూడా ఇశ్రాయేలీయులే, ఇశ్రాయేలు వంశముకు చెందినటువంటి వారే, దేవుని జనాంగమే. అయితే నాలుగో వ్యక్తి ఇక్కడ మనకు కనబడుతున్నాడు. ఎవరు అంటే సమరయుడు. ఈ సమరయులకు యూదులకు అస్సలు పడదు. మేము నీతిమంతులము, మీరు పాపులు అని వెలివేసినటువంటి వారు వీళ్ళు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, సంఘము చేత దేవుని బిడ్డల చేత వెలివేయబడినటువంటి వారు, పాపులుగా జీవిస్తున్నటువంటి వారు, అటువంటి యొక్క తెగ నుంచి సమరయుడు ఆ దారిన పోతూ ఈ యొక్క కొన ప్రాణంతో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆ చూచినప్పుడు ఆ వ్యక్తి గమనించింది, చనిపోలేదు, కొన ప్రాణంతో ఉన్నాడని గుర్తెరిగి ఆయన దగ్గర ఉన్నటువంటి యొక్క నూనెతో ఆ గాయములన్నీ తుడిచాడు. ఆ గాయములన్నీ తుడిచి ఆయన దగ్గర ఉన్నటువంటి ద్రాక్షారసపు తిత్తు తీసి ఆ యొక్క ద్రాక్షారసం పట్టించి ఆ యొక్క ప్రయాణం చేస్తున్నటువంటి యొక్క గాడిద మీద ఈ యొక్క గాయాలు పాలైనటువంటి వ్యక్తిని, ఇశ్రాయేలీయుడను, ఆ యొక్క గాడిద మీద పండుకోబెట్టుకుని జాగ్రత్తగా తీసుకుని వెళుతూ ఉన్నాడు. తీసుకుని వెళ్ళి ఆ కొంత దూరంలో ఉన్నటువంటి గ్రామంలో ఒక పూటకూల వాని ఇంటికి వెళ్ళి, ఏమండి, ఆ వ్యక్తి దగ్గర తీసుకుని వెళ్ళి, అయా ఇదిగో బిడ్డను ఎవరో కొట్టి మన ప్రాణంతో విడిచిపెట్టారు గనక నీకు ఇదిగో కొంత ధనం ఇస్తాను. ఆ ధనంతో ఆ బిడ్డను నువ్వు సేద తీర్చి బాగు చేసి డాక్టర్ చూపించి చేసినట్లయితే నేను నీకు ఇస్తున్నాను, ఈ ధనాన్ని నాణాన్ని ఉంచుకుని ఆ బిడ్డకు ఉపచారం చేయమని అప్పగించినప్పుడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఒక కార్యము జరిగింది. ఏంటి అంటే ఆ పూటగోళ్ళ వారి ఇంటికి తీసుకుని పోయి అతని ఇంటికి మరి వెళ్ళిన తర్వాత అక్కడ అంటున్నాడు కదా, ఆ రోజు ఆయనతో ఉండి అక్కడ ఉపచారం చేసి అప్పుడు వెళ్ళిపోతూ ఆయన అన్నాడు కదా, ఇదిగో 2 దేనారములు ఇస్తున్నాను, నీ దగ్గర పెట్టుకో, ఈ వ్యక్తికి ఖర్చు పెట్టు, నేను మరలా తిరిగి వస్తాను,
తిరిగి వచ్చేటప్పుడు ఒకవేళ ఇంకా డబ్బులు నీకు ఖర్చు అయినట్లయితే నేను మరలా నీకు ఇచ్చిపోతాను, నేను పని మీద వెళ్తున్నానని చెప్పి ఆయన ఆ యొక్క పూటపోలవానికి అప్పగించినట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ లేఖన భాగంలో మనందరికీ తెలిసినటువంటి విషయం, ఈ రెండు ధ్యానములు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే ఒకటికి సాదృశ్యంగా ఉన్నాయి. ఒకటికి సాదృశ్యంగా ఉన్నాయి. ధర్మశాస్త్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నటువంటి వ్యక్తి ఎవరు అంటే ఈ సమరయుడే. లేవీయుడు పాటించడం లేదు, దేవుని బిడ్డలు అనుకుంటున్నటువంటి యాజకుడు పట్టించడం లేదు, దాన్ని పఠించడం లేదు, వాక్యానుసారంగా వారు లేరు, వాక్యాన్ని ధరించుకుని వారు లేరు, వాక్యపు వెలుగులో వారు నడవడం లేదు. కానీ సమరయుడు దేవుని వాడు కాదు, మావాడు కాదు అనుకున్నటువంటి వెలువేయబడినటువంటి సమరయుడిలో ఇక రెండు ధ్యానరములు అనగా రెండు భాగములు ఇక్కడ మనకు కనబడుతూ ఉన్నాయి. ఈయన వాక్యాన్ని ఇస్తూ ఉన్నాడు. ఒకటి పాత నిబంధన, క్రొత్త నిబంధన. ఒకటి పాత నిబంధనకు సాదృశ్యము, రెండవది నూతన నిబంధనకు సాదృశ్యమైనటువంటి రెండు ఆశీర్వాదములు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథానికి సాదృశ్యమైనటువంటి ఈ రెండు గ్రంథాలకు సాదృశ్యంగా ఆయన రెండు ధ్యానములు ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. నా ప్రియమైన ఇంకా నీకు నేను బాకీ అయితే ఇంకా నేను ఇచ్చుకుంటాను అంటున్నాడు. అంటే ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి ఆజ్ఞలు అవే కాక అనేక ఆజ్ఞలు యేసు ప్రభు ఇస్తూ ఉన్నాడు. పదాజ్ఞలే కాదు, ఆజ్ఞలతో పాటు ఆయా కాలాలలో ఆయా సందర్భాలలో ప్రవక్తల ద్వారా ఆయన అనేక ఆజ్ఞలు ఇస్తూ ఉన్నాడు దేవుడు. అవి మరలా నేను ఇస్తాను. ఈ రెండిటికి సాదృశ్యమైనటువంటి ధర్మశాస్త్రాన్ని నీవు పాటించాలని చెప్పి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. 36వ చరణంలో అంటున్నాడు, కాగా దొంగల చేతిలో చిక్కిన వానికి ఈ ముగ్గురులో ఎవడు పొరుగువాడేనని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా అతడు అతని మీద జాలి పడిన వాడే అని. అయితే ఇప్పుడు నీవు అలాగొచ్చేయి. హల్లెలూయా. గమనించు, దొంగల చేత కొట్టబడినటువంటి వాడు ఇశ్రాయేలుడే, యాజకుడు ఇశ్రాయేలుడే, లేవీయుడు ఇశ్రాయేలుడే. ఏమండి? అయితే గమనించండి, ఈ గాయములు చేత కొట్టబడిన వాడిని చేరదీసినటువంటి వాడు మాత్రము సమరయుడు, మంచి సమరయుడు. కనుక మంచి సమరయుని హృదయమును ధరించుకోవాలి అని నా ప్రభు చెప్తూ ఉన్నాడు. మా మతము గొప్ప, మేము గొప్ప అని నువ్వు చెప్పుకోవడం కాదు, సంఘంలో సమాజంలో నీ గొప్పలు నువ్వు చెప్పుకోవడం కాదు, నువ్వు ఎలాగూ చేసి ధర్మశాస్త్రాన్ని పఠించువాడుగా నువ్వు ఉండాలి అని యేసు ప్రభు చెప్తున్నాడు. కనుక మనుషుల దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ చరణంలో చూసినట్లయితే, మత్తయి సువార్త 10వ అధ్యాయం 17వ చరణంలో మనుషుల గురించి జాగ్రత్త పడుడి. యేసు ప్రభు స్వయంగా చెప్తున్నటువంటి మాట, మనుషులను గురించి జాగ్రత్త పడుడి. ఎందుకో తెలుసా? వారు మిమ్మును మహాసభకు అప్పగించి, వారు మిమ్ములను మహాసభలకు అప్పగించి తమ సమాజ మందిరములో మిమ్మును కొరడాలతో కొట్టింతురు. మనుషులు, సమాజంలో ఉన్నటువంటి మనుషులు మన మీద కక్ష కట్టి అసూయ చేత దొంగ సాక్ష్యాలతో నిందలతో మోసాలతో వారిని వారు హెచ్చించుకోవడం కొరకు మతం పేరుతో మదమెక్కి అనేక మంది దైవ సేవకులను, అనేక మంది ప్రవక్తలను, అనేక మంది విశ్వాసులను, నీతి కొరకు బ్రతుకుతున్నటువంటి వారిని
నిందలు మోపి సమాజ మందిరానికి అప్పగించి కొరడాలతో కొట్టించి చిరచందనము చేయించి కాగుతున్న నూనెలో ముంచి కారు అరణ్యములో గృహాలలో గోతుల్లో అనేక మంది నీతిమంతులను అనేక విధాలుగా హింసించి చంపిస్తున్నటువంటి మనుషుల దగ్గర మీరు జాగ్రత్త పడుడి. మనుషుల దగ్గర మీరు జాగ్రత్త పడుడి. వారు మిమ్మల్ని సమాజ మందిరానికి అప్పగిస్తారు. వారు మిమ్మల్ని గురించి అబద్ధ సాక్ష్యాలు పలుకుతూ ఉంటారు. కనుక నిశ్చయముగా మనుషుల దగ్గర మీరు జాగ్రత్త పడండి, లేకపోతే మీకు కొరడా దెబ్బలు తగులుతాయి. మిమ్మల్ని హింసిస్తారు, బాధలు పెడతారు. షడ్రకు మేషకు అబేద్నెగోని అగ్నిలో వేసినట్లుగా, దానియేలుని సింహాల బోన్లో వేసినట్లుగా, యోసేపుని చెరసాల్లో వేసినట్లుగా, యోసేపుని ఒక గుంటలో పడవేసినట్లుగా, ప్రవక్త అయినటువంటి యోహాన్ని చిరచందనము చేయించినట్లుగా మీ మీద అబద్ధ సాక్ష్యాలు పరిపించే సమాజం, సంఘం, ఇటువంటి పరిస్థితులు గుండా మీరు వెళ్ళకూడదు అంటే మనుషుల దగ్గర జాగ్రత్తగా ఉండుడి. హల్లెలూయా. ముగిస్తూ ఉన్నాను నా ప్రియమైనటువంటి దేవుని యొక్క వాక్యం ఇటు రీతిగా మనకి సెలవిస్తూ ఉంది. లూకాసు వార్త 10వ అధ్యాయము, లూకాసు వార్త 10వ అధ్యాయము 37వ చరణంలో మనం చూసినప్పుడు అందుకు యేసు నీవును వెళ్ళి అలాగూ చేయమని అతనితో చెప్పాను. వాక్యము ఎట్టి రీతిగా మనకు సెలవిస్తుందో అట్టి రీతిగా మనం చేయాలి. నా యేసయ్య ఎట్టి రీతిగా మనకు ఆజ్ఞాపించాడో అట్టి రీతిగా మనం అలా చేయాలని ప్రభు కోరుకుంటున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము మనల్ని హెచ్చరిస్తూ ఉంటారు. దేవుని యొక్క వాక్యము పలు రీతులుగా మనకు తెలియజేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాన వివేకములు అనుగ్రహిస్తూ ఉంటాడు. దేవుని యొక్క వాక్యంలో కీర్తనకారుడు అయినటువంటి దావీదు అంటాడు కదా, తన అనుభవాల్లో నుంచి జాలువారినటువంటి మాట కీర్తన 38వ అధ్యాయము 11వ చరణంలో రక్త సంబంధులు గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. నానుకునే వారి గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. నానుకునే సమాజం గురించి ఆయన మాట్లాడుతూ ఉంటాడు. ఆయన అనుభవాలలో ఆయన అందరూ కూడా విసర్జించారు. ఆయన తండ్రే ఆయన్ని తక్కువ చేసి మాట్లాడాడు. రష్యా అన్నదమ్ములే ఆయన్ని గేలి చేశారు. ఆయన కట్టుకున్న భార్యే ఆయన అవమానపరిచింది. ఆయన యొక్క జీవితంలో ఆయన ఆధ్యాత్మికంగా ఆయన జీవిస్తున్నటువంటి ఆత్మీయ యాత్రలో ఆధ్యాత్మికంగా ఆయన నిలిచినప్పుడు ఆయన యొక్క భక్తి ఆయన మీద తిరుగుబాటు చేసినట్లుగా, ఆయన భక్తి ఆయన మీద నేరారోపణ చేసినట్లుగా ఆయన అనేక సార్లు అడవులు పాలైనప్పుడు, కన్నబిడ్డలే తిరుగుబాటు చేసినప్పుడు ఆయన హృదయంలో నుంచి జాలువారినటువంటి ఒక మాటను నేను చెప్తూ ఉన్నాను. గమనించండి, ఆయన అంటాడు కదా ఈ 38వ అధ్యాయం 11వ చరణంలో, నా యొక్క స్నేహితులు
నా చెలికాండ్రులు నా తెగులు చూసి ఎడముగా నిల్చున్నారు, నా బంధువులు దూరంగా నిల్చున్నారు. హల్లెలూయా. ఇక్కడ అంటాడు, నా స్నేహితులు, నా చెలికాండ్లు, నా బంధువులు, ఆత్మీయులు, నా రక్త సంబంధులు నా పరిస్థితిని చూచి, నా కష్టమును చూచి, నాకున్న దీనస్థితిని చూచి, ఆధారం లేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంట? దూరంగా ప్రేక్షకులుగా నిలిచి చూస్తున్నారు. గమనించండి, నాకు ఒక స్నేహితుడు ఉన్నాడు. ఒక సందర్భంలో 6-7 సంవత్సరాల క్రితం చెప్పినటువంటి మాట ఇది. చెప్పి నేను ముగిస్తాను. ఈరోజు ఉపవాస దినాలలో గాయపరచబడినటువంటి హృదయాలతో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ స్నేహితుడు ఒకసారి నా దగ్గరకు వచ్చి విచారంగా ఉన్నాడు. ఏమైందయ్యా అన్న. అప్పటికి నేను దేవుని సేవ చేస్తూనే ఉన్నాను. సుమారుగా 20 సంవత్సరాలు అయింది. ఆ అనుభవాల్లో నడుస్తున్నట్టు నాకు 6-7 సంవత్సరాల క్రితము స్నేహితుడు విచారంగా కనపడ్డాడు. ఏమైంది అని అడిగాను. అడిగిన తర్వాత, నా యొక్క భార్య చావు బ్రతుకుల్లో ఉంది, నా దగ్గర చిల్లుగవలేని పరిస్థితిలో ఉన్నాను, స్నేహితుల చేత మోసగింపబడి నానే వారి చేత అవమానాలు పడుతూ ఉన్నాను. ఈ పరిస్థితుల్లో నా యొక్క భార్య హాస్పిటల్లో ఉంది, నాకు చాలా డబ్బు కావాలి, చాలా డబ్బు కావాలి, కానీ నన్ను ఆదుకునేవారు లేరు. నాకు రక్త సంబంధులు ఉన్నారు. ఈ పరిస్థితుల్లో నా ముఖం చూచి తన ముఖం తిప్పుకుంది. నాన్న నా పరిస్థితి చూచి అతడు ముఖం తిప్పుకున్నాడు. నా యొక్క తల్లి, నా యొక్క తండ్రి దూరంగా నిలిచుండి మేమేమి చేయలేమని చూస్తున్నారు. ఈ బాధ, ఈ సమస్య గొట్టెక్కాలి అంటే 3-4 లక్షల రూపాయలు కావాలి. ఏం చేయాలో అర్థం కావట్లేదు. నానేవారు నా దగ్గరికి వచ్చి నన్ను ఆదుకుంటారని కానీ, నన్ను సేవ తీరుస్తారని కానీ, నాకు సహాయం చేస్తారన్న ఆశ నేను కోల్పోయాను. నేను బాగున్న రోజులో అందరూ బాగున్నారు, అందరూ నా దగ్గర ప్రతిఫలాలు అనుభవించారు. కానీ ఈరోజు నా భార్య చావు బ్రతుకులో ఉంటే వాళ్ళు ఎవరూ నన్ను పట్టించుకోవట్లేదు తెలుసా అని ఓపోయాడు, ఏడ్చాడు. ఏడ్స్తే నా హృదయం చలించుకుపోయింది. నా హృదయము అప్పుడు నేను ఒక మాట అన్నాను, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు, నీ ప్రయత్నం నువ్వు చేయి, నీ యొక్క మనోధైర్యం నువ్వు విడవడానికి వీల్లేదు. ధైర్యం కలిగి ప్రయత్నం చేయి, ప్రార్థన చేయి, దేవుడు తప్పనిసరిగా సహాయం చేస్తాడు. నేను దేవుని సేవకుడిగా నా దగ్గర చిల్లుగవలేదు, నా దగ్గర డబ్బు అయితే లేదు, కానీ నేను నీకు సహాయం చేయడానికి నేను కూడా ఎక్కడో చోట అప్పు ఇప్పిస్తానని చెప్పి
అతడికి నేను డబ్బు ఇప్పించాను. నేనే ఒకరి చేత మోసగింపబడినటువంటి నా జీవితంలో మరలా అతనికి నేను డబ్బు ఇప్పిస్తే అతడు తన అవసరం తీర్చుకున్నాడు, కానీ తిరిగి ఆ డబ్బు నాకు ఇవ్వలేదండి. అంటే ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు, జాగ్రత్తగా ఉండుడి అని ప్రభు చెప్పారు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దిక్కు లేని వారికి దేవుడే దిక్కు. పరిస్థితులు చక్కబెట్టడానికి దేవుడే మనకి దిగువస్తాడు ఏదో ఒక రూపంలో. కానీ నువ్వు మంచి చేయడం అనేది ప్రారంభిస్తే నీకు విరోధి ఎవడూ ఉండడు. మనం పోగొట్టుకున్న దానికంటే నూరంతలుగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఒక మార్గం మూయబడితే మరొక మార్గం తెరవబడుతుంది. అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు, గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయవాడు, వారి గాయములు కట్టువాడు. అందుకే నా గాయములు కట్టడానికి నా యేసయ్య 2000 సంవత్సరాల క్రితం భూమి మీదకు వచ్చి ఆయన మన గాయములన్నీ కట్టడానికి అనేక అద్భుత ఆశ్చర్య కార్యములన్నీ చేసుకున్నాడు. మార్కు సువార్త 7వ అధ్యాయం 37వ వచనం ఎలా సెలవిస్తుంది, ఈయన సమస్తమును బాగు చేయుచున్నాడు, చెవిటివారు మూగవారు మరి ప్రతి రోగము బాగు చేసి ఉన్నాడు అని ఆశ్చర్యపడ్డారంట. యేసు ప్రభు చేస్తున్నటువంటి ఆశ్చర్యమైన కార్యములు, గుండె చెదిరిన వారిని బాగు చేశారు, క్యాన్సర్ వ్యాధిని, చంద్ర రోగులను, కుంటివారిని, గుడ్డివారిని, ప్రతి విధమైనటువంటి రోగం మీద అధికారం కలిగిన యేసయ్య అందరినీ కూడా బాగు చేసి స్వస్థపరిచాడు. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేసి దేవుడే ఉన్నాడు. ఒకవేళ ఆ స్థితిలో నువ్వు ఉంటే ఈ వర్తమానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకో. సమాజంలో, సంఘంలో ఏదో ఒక సమస్యల్లో ఒకవేళ నువ్వు నలిగిపోతున్నావేమో, ఆ సమస్యలన్నిటి నుంచి నేను విడిపించడానికి నా యేసయ్య ఉన్నాడు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, విరిగి నలిగిన హృదయాన్ని ఆయన బాగు చేసేవాడే ఉన్నాడు. ఎటువంటి పరిస్థితులు కూడా నువ్వు వెళుతున్నా, ఎటువంటి సమస్యలు నీకున్నా, క్యాన్సర్ వ్యాధి ఉందని భయపడుతున్నావా, బీపీ ఉందని భయపడుతున్నావా, షుగర్ ఉందని భయపడుతున్నావా, ఇదిగో నాక ఆ శరీరంలో బ్లడ్ లేదని భయపడుతున్నావా, ఈరోజు నీ హృదయాన్ని దేవునికి అప్పగించు. ఈరోజు దేవునికి నీ హృదయాన్ని అప్పగించు. ఏ మనుషుడు నమ్మదగిన వాడు కాదు. ఒకవేళ నీ పిల్లలే నేను చూడకపోవచ్చు, నీ తల్లిదండ్రులే నేను చూడకపోవచ్చు, నీ అన్నదమ్ములే నేను పట్టించుకోకపోవచ్చు, కానీ నా యేసయ్య నీకున్నాడు. సమస్తము బాగు చేయవాడు ఆయనే, సమస్తము స్వస్థపరచువాడు ఆయనే, సమస్త రోగముల నుంచి విడిపించేవాడు ఆయనే, విరిగి నలిగిన హృదయాలను తెప్పరిల్లు చేయవాడు ఆయనే. పరలోక రాజ్యం సమీపించి ఉన్నది, దేవుని రాజ్యం మన మధ్యకు వచ్చి ఉన్నది, సువార్త ప్రకటింపబడుతూ ఉంది. సువార్త ద్వారా దేవుడు మనం బాగు చేయడానికి లోకానికి వచ్చాడు. మనకు విరిగి నలిగిన హృదయాలను బాగు చేయ దేవుడు, చెదిరిన ఇశ్రాయేలును పోగు చేయ దేవుడు, యెరూషలేమును బాగు చేయ దేవుడు. ఒకవేళ మనుషుల చేత మనం కొట్టబడితే ప్రభు చేత మనం ఆదరింపబడతాం. కనుక నీ జీవితంలో నా వ్యాపారం బాగాలేదు, నా రిలేషన్షిప్ బాగాలేదు, నా దాంపత్య జీవితం బాగాలేదు, నా కుటుంబంలో అనేక సమస్యలని, హృదయం గాయపరచబడి బాధపడుతున్నావా, ఈరోజు నా యేసుని వద్దకు వస్తున్నాను. ఆయన స్వస్థపరుస్తాను, ఆయన సమస్తము బాగు చేయాలి. ఆ దయగలిగినటువంటి హస్తాల యొద్దకు మనం వద్దాం. ఆయన మనల్ని బాగు చేసి పరిపూర్ణతలోనికి తీసుకుని వస్తాడు, పరిశుద్ధపరుస్తాడు, రక్షణ అనుగ్రహిస్తాడు. అట్టి ప్రభుదేవుడు మనకు అనుగ్రహించాడు. ఆమె ప్రార్థన చేసుకుంటాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వకృపానిధి మీకు వందనాలు. ఇదిగో నాయన లైవ్ చూస్తున్నటువంటి మీ ప్రజలు అనేక ప్రాంతాల నుంచి, ఆయా సంఘాలను చూస్తున్నటువంటి వారిని పేరు పేరును దీవించి ఆశీర్వదించి, నీవు నాకు అప్పగించినటువంటి సంఘము ఆంధ్ర క్రిస్టియన్ కరమ సంఘమును అత్యధికంగా ఆశీర్వదించి, ఆయా సంఘంలో ఉన్న చెడ్డ బిడ్డలను ప్రభువా
మీరు ఆదరించండి. వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలను ఆదరించండి. గర్భఫలం లేక బాధపడుతున్న బిడ్డలు గర్భఫలాలు దయచేయండి అయా ప్రభా. యేసయ్యా ఇదిగో నా గర్భిణీ స్త్రీలు దర్శించిన ప్రభా. ఇదిగో నన్ను సమస్త విరిగినటువంటి దేవుడు కరోనా వైరస్ ద్వారా ఇదిగో నన్ను ఎవరైతే హాస్పిటల్లో ఉన్నవారో బాగు చేయండి తండ్రి. విరిగి నలుగున హృదయాలను బాగు చేయండి ప్రభు. ప్రతి ఒక్కరిని పేరు పేరు దీవించి ఆశీర్వదించమని, సంఘములను ప్రభా మీ యొక్క ఆత్మచేత అభిషేకించమని అయా. ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రతి విధమైనటువంటి రోగం మీద అధికారం ఇచ్చేయండి. ఇదిగో బిడ్డలందరూ దీవించి ఆశీర్వదించమని దీని సేవకుని జ్ఞాపకం తెచ్చుకోండి. యేసు పరిశుద్ధ నామములో ప్రతి వారు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మని గంజన సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తలవంచినటువంటి బిడ్డలకును వాక్యం ఉన్నటువంటి బిడ్డలకు సకల పరిశుద్ధులకు ఆయన కృపతోడై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.